హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కొత్త సంవత్సరం వేళ ఒక శుభవార్తని పంపించడం జరిగింది. అదేమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 10,000 రూపాయలని జమ చేసేటటువంటి శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ఈ 10,000 రూపాయలని ఎవరెవరికి వస్తాయి, ఇందులో అర్హులు ఎవరు, ఎవరికి రావు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి రైతు వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే మనందరికీ తెలిసిన విషయమే, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పథకం పేరిట ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని 3 విడతలుగా 2,000, 2,000, 2,000 చొప్పున ప్రతి రైతుకి అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పిఎం కిసాన్ 6,000 రూపాయలని 10,000 రూపాయలకి పెంచుతూ కొత్త సంవత్సరం నాడు జనవరి 1 నాడు అంటే ఈ రోజునే నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని ట్విట్టర్లో వెల్లడించడం అయితే జరిగింది. అఫీషియల్గా ప్రధానమంత్రి గారే ప్రకటించడం జరిగింది. రైతులకి 10,000 రూపాయలు అందించేటటువంటి స్కీమ్ని. ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్స్ చూసినట్టయితే, ఏడాదికి ఇస్తున్న రూపాయలు 6,000ను పెంచిన ప్రభుత్వం కేంద్రం. అన్నదాతకు మోదీ నూతన సంవత్సర కానుక. బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని. దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణంపై సర్వే. ఇక్కడ చూసినట్టయితే డిసెంబర్ 31 దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకి అందజేస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకి రూపాయలు 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది. రూపాయలు 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో రూపాయలు 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని రూపాయలు 10,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. రైతులకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాది 19వ విడత డబ్బులనేది చెల్లించడానికి రెడీగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ కొత్త సంవత్సరం వేళ రైతులకి ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి రైతు ఈ పిఎం కిసాన్ అనే పేరు కన్నా కూడా మోదీ డబ్బులు పడ్డాయి, మోదీ పైసలు పడ్డాయి అనే సంతోషంలోనే ఈ 2,000 రూపాయలు పడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ప్రధానమంత్రి గారు ఈ 10,000 రూపాయలకి పెంచడం అనేది రైతులకి ఒక శుభ పరిణామమని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని రైతులు చూస్తున్నట్టయితే జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.